వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన నిజంగానే లోకేష్ టార్గెట్ చేస్తున్నారా అంటే గత కొన్ని రోజులుగా ఆయన అదే సీరియస్గా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏదైతే పార్టీ ఆఫీస్ మీద మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో లేటెస్ట్గా ఆళ్ల రామకృష్ణారెడ్డిని సిఐడి అధికారులు విచారణకు పిలవడం జరిగింది. విచారణకి పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అసలు అందులో తన ప్రమేయం ఎంత ఉంది, నిజంగా తన ఇష్యూ దాంట్లో నిజంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ ఇష్యూలోనే చెప్పకుండా లోకేష్ని ఓడించాననే ఏకైక కారణంతోనే నన్ను కూటమి సర్కార్ టార్గెట్ చేసిందంటే కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎప్పుడు కూడా ఆర్కే అండంతోనే ఒక పొలిటికల్గా ఆయన ఎప్పుడు కూడా ఒక కామెడీగా కొన్ని బయటకు వదులుతూ ఉంటారు కొన్ని సెటైర్స్. సో ఈరోజు చూసినట్లయితే ఆయన మాట్లాడిన మాటలు లోకేష్ని ఓడించాననే అక్కస్తోనే నన్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆర్కే చెప్పిన మాట. అయితే నిజంగా ఇక్కడ లోకేష్ ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అది ఎక్కడైనా అది పూర్తి స్థాయిలో ఐషులో ఇన్వాల్వ్ అయ్యి చూసిన వాళ్ళకి ఆర్కే మాటలు నవ్వు తెప్పిస్తాయి. ఎందుకంటే లోకేష్ని ఆయన ఓడించింది ఎప్పుడంటే 2019 ఎన్నికల్లో. 2019 ఎన్నికల్లో లోకేష్ ఓడిస్తే లోకేష్ని ఆయనకి మంత్రి పదవి ఇస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అనౌన్స్ చేశారు. పాపం మంత్రి పదవి ఇవ్వలేదు, అది పక్కన పెట్టారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం దాని మీద. కానీ మొన్నటి ఎన్నికల్లో అసలు ఆర్కేకి టికెటే ఇవ్వలేదు. ఆర్కే అసలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఒకసారి కాంగ్రెస్ అన్నారు, మళ్ళీ షర్మిల అన్నారు, మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలా ఒక కన్ఫ్యూజింగ్ వాతావరణంలో ఉండింది ఆయన భవిష్యత్ మొన్నటి ఎన్నికల సమయంలో. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో మురుగుడు లావణ్య పోటీ చేశారు లోకేష్ మీద. వైఎస్ఆర్సీపీ వైపు నుంచి లోకేష్కి దాదాపు 1,00,000 మెజారిటీ క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు మంగళగిరి ప్రజలు. ఈరోజు ఆ మెజారిటీలో అటు వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేద్దాం అనుకున్న నేతలంతా కూడా గాలి కొట్టుకుని పోయారు ఆ వేవ్లో. సో అలాంటి సందర్భంలో ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి పాతగాయాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఆర్కేను లోకేష్ ఈ రోజున టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది టీడీపీ ప్రశ్నిస్తున్నమాట. టీడీపీనే కాదు, లోకేష్ అభిమానులే కాదు, ఆర్కే ఫాలోయర్స్ కూడా ఈ విషయంలో ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు కూటమి సర్కార్ భారీ మెజారిటీతో అధికారంలో ఉంది, మరోవైపు మంగళగిరి నుంచి లోకేష్ చాలా భారీ మెజారిటీతో ట్రెండ్ సెట్ చేశారు గెలిచి. ఈరోజు ఆయన మంత్రిగా ఉన్నారు. మరోవైపు చూస్తే ఆ పార్టీలో మంగళగిరిలో అసలు వైఎస్ఆర్సీపీలో ఆర్కే ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో అసలు ఆర్కేని లోకేష్ టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఏంటి అనేది ఎవరికైనా అనుమానం రావచ్చు. సో లోకేష్ పేరు తీసుకొస్తే తాను ఎక్కడ హైలైట్ అవ్వాలనే అంశంతోనే ఈరోజు ఆర్కే మాట్లాడినట్టు మనకు అర్థమవుతూ ఉంది. అయితే మంగళగిరి పరిధిలో అది జరిగింది కాబట్టి ఆ ఇష్యూ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద ఏకంగా దాడి జరిగింది కాబట్టి ఆర్కే ఇన్వాల్వ్మెంట్ని కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అందుకే ఆయన్ని పిలవడం జరిగింది. ఈరోజు మనం చూస్తే 14 ఎన్నికల కంటే ముందు ఆయన కాంగ్రెస్తోనే అసోసియేట్ అయ్యారు. అయోధ్య రామరెడ్డి తమ్ముడుగా ఆర్కే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మనం చూస్తే 14లో జగన్మోహన్ రెడ్డి ఆయనకి మంగళగిరి టికెట్ ఇవ్వడం జరిగింది. సో మంగళగిరి నుంచి ఆయన ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచారు గంజి చిరంజీవి లాంటి వాళ్ళ మీద. దాన్ని అక్కడి నుంచి ఆ 5 ఏళ్ల పాటు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా తీసుకున్నారో 33,000 ఎకరాలకు పైగా రైతులు తమ రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేయడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆ స్థాయిలో రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఎక్కడైనా మనం రాసి పెట్టుకోవచ్చు ఈ విషయంలో. ఒక్క లాఠీ విరగకుండా, ఒక్క రక్తం మూట చెందకుండా ఆ రోజు ఇంతమంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముందుగా అన్నిటికీ కూడా ఒప్పుకున్నారు. సిఆర్డీఏ చట్టానికి ఓకే అన్నారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉండి. బట్ ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమరావతికి అప్పటి నుంచే విషయం కక్కడం స్టార్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఆ విషయం కక్కే క్రమంలో ఆర్కే లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఒక పావుగా ఉపయోగించుకున్నారు. పాపం ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే అయినప్పటికీ అమరావతి ఇష్యూ మొదలుకొని రైతుల భూముల ఇష్యూ ఎక్వైర్మెంట్ వరకు అనేక విషయాల్లో పాపం ఆయన లీగల్గా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారు. దాదాపు 100కు పైగా కేసులు తన సొంతగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద వేశారు. ఆ రోజు చంద్రబాబు సర్కార్ మీద వేశారంటే అది అతిశయోక్తి కాదు. తన సొంత ఖర్చులు పెట్టుకొని, తన సొంత డబ్బులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కోసం పడరాని కష్టాలు పడ్డారు ఆయన. ఎక్కడన్నా రైతులు మా భూముల పరిస్థితి ఏంటి అని 1-6 రైతులు ఎవరైనా అడుగుంటే వాళ్ళని టక్కుని తీసుకొచ్చి తాడే లోటస్ పండ్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఉత్తరాండ్రాయుడుపాలెం దగ్గర నుంచి చాలా చోట్ల ఉండవల్లి దగ్గర దాకా అనేక మంది రైతులను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడించేవాళ్ళు ఆయన. అప్పట్లో పనోలు సుధాకర్ రెడ్డి లీగల్ అడ్వైజర్గా ఉండేవాళ్ళు వైఎస్ఆర్సీపీకి. ఆయనతో దాదాపు 100 కేసులు వేయించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద, ఆ భూములు తీసుకోవడం మీద, రైతులు ఇవ్వడం మీద కూడా. అలా అనేక రకాలుగా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు పాపం ఆర్కే. దెన్ ఆయన చిరంజీవి మీద గెలిచింది కూడా చాలా స్వల్ప తేడాతోనే. దెన్ అక్కడి నుంచి చూస్తే 19 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల కంటే 6 నెలల ముందే లోకేష్ తాను మంగళగిరిని పోటీ చేయడానికి ఒక వేదికగా ఎంచుకున్నారు. చాలామంది వారించారు ఆ రోజు లోకేష్ని.
మంగళగిరి వద్దు అని వారించారు. అది ఒక బీసీ సీట్, అది బీసీకి సాలిడ్ సీట్ అది. సో ఎక్కువగా పద్మశాలి సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉంటుంది. లోకేష్ పోటీ చేస్తా అంటే తాము కూడా త్యాగం చేస్తామంటూ చాలామంది గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. కానీ లోకేష్ మాత్రం అక్కడే గెలిచి చూపిస్తున్నారు ఆయన. ఎందుకంటే ఆయన ఆ రోజు ఐటీ మినిస్టర్గా ఉంటాం, అమరావతి రాజధాని మీద ఎక్కువగా ఫోకస్ పెడతాం, అక్కడే అమరావతి పరిధిలోనే మంగళగిరి ఉండడం, ఇవన్నీ కూడా లోకేష్ ఆ రోజు మంగళగిరి మీద ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళారని విమర్శలు కూడా పొందేసుకున్నారు ఆయన. బట్ లోకేష్ మాత్రం అక్కడే గెలిచి చూపిస్తానంటూ ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. దెన్ ఆ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోయారు ఆర్కే చేతిలో. ఎలాగంటే ఎప్పుడైతే లోకేష్ అక్కడి నుంచి అభ్యర్థి అన్నారో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆర్కేని కూర్చోబెట్టుకుని మంగళగిరి మీద ఎంత సీరియస్గా ఫోకస్ పెట్టారంటే రాష్ట్రం మొత్తం ఒక లెక్క, మంగళగిరిలో లోకేష్ ఓటమే ఒక లెక్క అన్నట్టుగా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ కానీ లోకేష్ని ఓడించినట్లయితే నీకు మంత్రి పదవి ఇస్తానంటూ ఆయనకు హామీ ఇచ్చారు. పాపం తర్వాత గాలికి వదిలేశారు. ఆ తర్వాత చూస్తే ఎవరైతే విజయమ్మ కానీ అండ్ దెన్ షర్మిల కానీ మొట్టమొదటి ప్రచారం వాళ్ళది మంగళగిరి నుంచే స్టార్ట్ అయింది. సో ఆ రకంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వేవ్లో లోకేష్ ఓడిపోవడం జరిగింది. ఈవెన్ ఓడిపోయిన తర్వాత లోకేష్ ఓటమి ఒక ఎత్తు, పార్టీ ఓటమి ఒక ఎత్తు అన్నట్టు వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది. పాపం ఆర్కేని మాత్రం ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారు. చాలా స్వల్ప తేడాతో గెలిచారు ఆయన. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారు. ఆయనకన్నా వెనుకొచ్చిన రోజా లాంటి వాళ్ళు, ఆయనకన్నా వెనుకొచ్చిన ఎంతోమంది మంత్రులు అయ్యారు, కానీ పాపం ఆర్కేకి మాత్రం మంత్రి పదవి దక్కలేదు. ఇక అంతేకాదు ఆర్కేకి వ్యతిరేకులు అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ తీసుకొచ్చి పార్టీలో ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు. ఓ గంజి చిరంజీవి, ఓ కల్పన, ఓ కాండ్రు కమల, అదేవిధంగా ఒక మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్య, వీళ్ళందరినీ తీసుకొచ్చారు టీడీపీలోంచి, ఇతర పార్టీల నుంచి. అంతే వీళ్ళెవరు మళ్ళీ లోకేష్ అక్కడి నుంచే పోటీ చేస్తానని అనౌన్స్ చేశారు కాబట్టి ఎలాగైనా ఆయన మళ్ళీ ఓడించాలని చెప్పేసి వీళ్ళందరినీ పార్టీలో ఇంప్లాంట్ చేశారు. వీరు జాలరు అని చెప్పేసి ఆర్కేకి తెలియకుండా లోకల్ నేతలందరికీ కూడా పాపం ఆయన ఎక్కడో విదేశాల్లో ఉంటే వాళ్ళందరికీ పదవులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది కాకుండా మళ్ళా ఏదైతే కన్నా లక్ష్మీనారాయణకి సత్తెనపల్లి టికెట్ ఇవ్వడాన్ని ఆ రోజు రాయపాటి ఫ్యామిలీ వ్యతిరేకించింది. అలాంటి రాయపాటి వాసుడైన రాయపాటి శ్రీనివాస్ని తీసుకొచ్చి మరీ లోకేష్కి వ్యతిరేకంగా అక్కడ ప్రచారం చేయించారు. అలా వీళ్ళందరూ చాలరన్నట్టు జగన్మోహన్ రెడ్డి చిన్న చిన్న ద్వితీయ శ్రేణి నేతలకు కూడా ఏదో ఒక పదవులు ఇచ్చి మంగళగిరి మీద సీరియస్గా ఫోకస్ పెట్టించారు. చివరకు వాళ్ళు కాకుండా వీళ్ళు కాకుండా మురుగుడు లావణ్య అనే అభ్యర్థి అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఆవిడ నుంచి ఉంటే మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, ఒక బీసీ అభ్యర్థి అన్న హోదా ఉంటుంది అనే యాంగిల్లో. బట్ ఆ ఎన్నికల్లో మాత్రం మొన్నటి కూటమి వేవ్లో లోకేష్ గెలవడం ఒక ఎత్తు అయితే, నిజంగా 10 ఏళ్ల పాటు తను అవమానించిన దానికి ఒక ప్రతీకారం తీర్చుకున్న విధంగా ఆయన అంత సీరియస్ మ్యాండేట్ తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు అంత మ్యాండేట్ వచ్చింది, మంత్రిగా ఉన్నారు, మంగళగిరిని తాను దత్తత తీసుకున్నారు. మంగళగిరి ఈరోజు ఎయిమ్స్ దగ్గర నుంచి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రతిరోజు కూడా ఒక ఆదర్శమైన కాన్స్టిట్యున్సీగా వార్తలో నిలుస్తూ ఉంది మంగళగిరి అనేది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఆర్కే మాత్రం ఎన్నికలకు ముందే తనకి ఎలాగో టికెట్ దక్కదని ఆయన గ్రహించి పాపం పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసి కాంగ్రెస్కి వెళ్ళారు. కొన్ని రోజులు షర్మిలతో సెయిల్ అయ్యారు. ఎక్కడ మళ్ళీ లోకేష్ నిలబడితే ఆర్కే ఉంటే కొన్ని ఓట్లైనా తీసుకొస్తారన్న ఆలోచనతో అయోధ్య రామరెడ్డిని రాయబారం నడిపిస్తే మధ్యలో పెట్టి ఆయన మళ్ళీ తమ్ముని తీసుకొని పార్టీలోకి తీసుకొచ్చారు. పాపం ఆయన కూడా ఏదో మురుగులు లావణ్య కోసం పనిచేశారు. అయినప్పటికీ ఈరోజు పార్టీ ఓడిపోయినా ఆయన్ని పిలిచి పలకరించి కూర్చోబెట్టుకొని మాట్లాడే దిక్కు లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఆర్కే మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళారు. విచారణ అనంతరం లోకేష్ టార్గెట్గా విమర్శలు, ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్, ముందే లోకేష్ నన్ను ఓడించాను కాబట్టి లోకేష్ టార్గెట్ చేస్తున్నారు అనేది. ఆల్రెడీ సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో లోకేష్కి ఎన్నో అవకాశాలు వచ్చి ఉంటాయి ఆర్కేని టార్గెట్ చేయాలంటే. అసలు ఆయన కాన్స్టిట్యున్సీలోనే లేరు, మంగళగిరి కాన్స్టిట్యున్సీతో నాకు ఇంకా సంబంధం లేదన్నట్టు ఎక్కడికో పరిమితం అయ్యారండి తన వ్యాపారాలకు. అలాంటిది ఈరోజు ఆర్కేని టార్గెట్ చేశారు అంటే లోకేష్ తన స్థాయి తగ్గించుకున్నట్లే. కానీ ఆర్కే మాత్రం లోకేష్తో కంపేర్ చేసుకుంటూ ఈరోజు మాట్లాడుతున్న తీరు మాత్రం అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంది. మరి ఈ విషయంలో ఒకవైపు ఆ రోజున ప్రభుత్వం అనేది తప్పనేలాగా కూడా ఆర్కే మీడియా ముందు మాట్లాడడం జరిగింది. మొత్తానికి మాత్రం ఆర్కేని చూసిన వాళ్ళు ఎవరికైనా సరే టార్గెట్ లోకేష్ అన్న మరో నినాదాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటి నుంచే. మరి ఈ విషయంలో జగన్ ఫార్ములానే ఆర్కే ఫాలో అవుతున్నారా, లేకపోతే తన సెల్ఫ్ ఎజెండా అనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.